చందు మరియు చిన్న కుక్కపిల్ల హృదయాన్ని హత్తుకునే కథ. ఒకప్పుడు మా ఊళ్ళో ఉండేలా ప్రశాంతంగా అందంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో చందు అనే మంచి మనసున్న బాలుడు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం మొక్కలకి నీళ్లు పోసి పక్షులకు ఆహారం పెట్టి ఇంటి దగ్గర ఉండే కుక్కలతో ప్రేమగా ఆడుకునేవాడు. అతని రోజు నవ్వులతో ప్రేమతో చిన్న చిన్న ఆనందాలతో నిండిపోయేది. ప్రతిరోజు చందు సైకిల్పై స్కూల్కి వెళ్ళేవాడు. గతని రొటీన్. సాయంత్రం స్కూల్ అయిపోయాక తన ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకుంటూ మాటలు చెబుతూ ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒకరోజు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆకాశం బంగారు నారింజ రంగుల్లో మెరిసిపోతుండగా చందు దారిలో ఏదో చూసి ఆగిపోయాడు. రోడ్డు పక్కన ఉన్న చిన్న పొద దగ్గర కొన్ని చిన్న చిన్న కుక్కపిల్లలు తోకలు ఊపుకుంటూ ముద్దుగా ఆడుకుంటున్నాయి. చందు హృదయం వెంటనే కరిగిపోయింది. అందులో ఒక చిన్న కుక్కపిల్ల చాలా అమాయకంగా చాలా ముద్దుగా కనిపించింది. చందు దాన్ని జాగ్రత్తగా ఎత్తుకుని ప్రేమగా నవ్వుతూ, "అయ్యో, ఎంత క్యూట్గా ఉన్నావు, నిన్ను నా పెద్దమ్మకి గిఫ్ట్ ఇస్తా" అని మెల్లగా అనుకున్నాడు. అతను కుక్కపిల్ల కాళ్లను మృదువైన గుడ్డతో చుట్టి జాగ్రత్తగా తన స్కూల్ బ్యాగ్లో పెట్టాడు. తల బయట కనిపించేలా బ్యాగ్ను అర్ధం వరకు మాత్రమే జిప్ చేశాడు, ఊపిరి పీల్చుకోవడానికి. చందు ఫ్రెండ్స్తో కలిసి సైకిళ్లపై నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరాడు. బ్యాగ్లోంచి కుక్కపిల్ల తన చిన్న తల బయటపెట్టి అమాయకంగా చూస్తూ ఉందంటే చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. ఇంటికి చేరుకున్న వెంటనే చందు దాన్ని తన ఇద్దరు చిన్ని చెల్లెళ్లకు చూపించాడు. వాళ్ళు చూసిన వెంటనే "పప్పీ, పప్పీ" అని కేకలు వేసి చప్పట్లు కొట్టారు. ఇంట అంతా నవ్వులతో నిండిపోయింది. తర్వాత చందు కుక్కపిల్లను తన పెద్దమ్మకి తీసుకువెళ్లాడు. "పెద్దమ్మ, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది" అని దాన్ని వెనక దాచుకుని నవ్వుతూ అన్నాడు. పెద్దమ్మకి చూపించగానే ఆమె కళ్ళు మెరిపించాయి. వెంటనే ప్రేమతో నిండిపోయాయి. కన్నీళ్లు కూడా వచ్చాయి. "చందు, నీ మనసు ఎంత మంచిదో తెలుసా? ఇది నేను పొందిన అతి అందమైన బహుమతి" అని పెద్దమ్మ సంతోషంగా చెప్పింది. ఆ రోజు నుంచి ఆ కుక్కపిల్ల వారి కుటుంబంలో భాగమైంది. వాళ్లు దానికి చిన్ను అని పేరు పెట్టారు. చిన్ను వాళ్ల ఇంటికి ప్రేమ, నవ్వులు, ఆనందం తీసుకువచ్చింది. ప్రతి సాయంత్రం చందు, అతని చెల్లెళ్ళు, అతని పెద్దమ్మ అందరూ తోటలో చిన్నుతో ఆడుకుంటూ వారి చిన్న గ్రామ జీవితం ఇంకా అందంగా మారిపోయింది. ఇలానే ఒక చిన్న ప్రేమతో చేసిన పని మొత్తం ఇంటికే ఆనందం తెచ్చింది.